ఒక తండ్రి తన కూతురును కూడా చూడకుండా అందరి ముందు అవమానిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక అక్కడికక్కడే ఆ కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. అప్పుడు వెంటనే శివుడికి పట్టరాని కోపం అయితే వస్తుంది. శివుడి యొక్క జడ నుంచి ఒక మహాయోధుడు అయితే పుట్టుకొని వస్తాడు. ఆ యోధుడిని దేవతలు సైతం కూడా ఆపలేకపోతారు. ఆ యోధుడు మరి ఎవరో కాదు, ఆ యోధుడి పేరు వీరభద్రుడు. ఆ యోధుడి యొక్క కోపాన్ని ఎవరో కూడా శాంతింప చేయలేరు. అప్పుడు వెంటనే ఆ యోధుడు దక్ష యజ్ఞాన్ని అయితే నాశనం చేయాలని చూస్తాడు. అప్పుడు ఆ యోధుడికి అలాగే దేవతలందరి మధ్య ఒక పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం వీడియోలో అసలు వీరభద్రుడు ఎవరు, ఎలా పుట్టుకొని వచ్చాడు, అలాగే ఆ ఆత్మహత్య చేసుకున్న ఆ దేవత ఎవరు అనే పూర్తి విషయం తెలుసుకుందాం. కాబట్టి వీడియో అంతవరకు చూడండి, చాలా ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ ప్రపంచానికే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అనేక మంది సంతానం అయితే ఉన్నారు. వారి సంతానంలో ఒకరైన దక్ష ప్రజాపతికి అత్యంత గర్వం అయితే ఎప్పుడు ఉండేది. ముల్లోకాల్లో ఉండే దేవతలందరూ కూడా ఆయనకి గౌరవించాలని ఎప్పుడు కూడా అనుకునేవారు. అలాగే దక్షుడికి సతీ అనే కుమార్ అయితే జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచే పరమశివుడు తన భర్తగా భావించి ఆయనకి ప్రతిరోజు పూజలు అయితే చేసేది. సతి పెరిగే కొద్దీ రోజు రోజుకి తన భక్తి కూడా అపారంగా పెరిగిపోతూ ఉండేది. ఎలాగైనా సరే శివుని వివాహం చేసుకోవాలని కటిక తపస్సు అయితే చేసింది. అప్పుడు సతి యొక్క తపస్సుకు మెచ్చిన పరమశివుడు వెంటనే ఆ ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు సతికి ఏం కోరిక కావాలో కోరుకోమంటాడు. అప్పుడు సతి పరమశివుని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. అప్పుడు వెంటనే పరమశివుడు సతిని అయితే వివాహం చేసుకుంటాడు. కానీ ఈ వివాహం దక్షుడికైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే శివుడు ఒక రాజులా ఉండేవాడు కాదు. ఎప్పుడూ కూడా శ్మశానంలో తిరుగుతూ ఉండేవాడు. ఒంటి నిండా విభూతి పూసుకుని ఉంటాడు. అలాగే పులి చర్మంతో దుస్తులు అయితే ధరిస్తూ ఉంటాడు. ఇవన్నీ చేయడం వల్ల దక్షుడికైతే పరమశివుడు అంటే అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు దేవతలందరికీ కూడా ఒక సభ అయితే ఏర్పడుతుంది. ఆ సభకి దక్షుడిని గౌరవంగా అందరూ కూడా ఆహ్వానిస్తారు. కానీ అక్కడే ఉండే పరమశివుడు దక్షుడు రాగానే పైకి లేచి నిల్చోకుండా అలాగే ఉంటాడు. ఇదంతా గమనించిన దక్షుడు కోపంతో మండిపోతాడు. అలాగే దక్షుడు ఇదొక పెద్ద అవమానంగా తీసుకుంటాడు. నన్ను గౌరవించలేని వాడు ఒక దేవుడా అని అంటాడు. ఆ క్షణం నుంచి దక్షుడు శివుడిపై ఎలాగన్నా ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పటికప్పుడే వేచి చూస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని అయితే ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞానికి బ్రహ్మ, విష్ణు, దేవతలు, ఋషులు, ఇంద్రుడు అందరినీ కూడా ఆహ్వానిస్తాడు. కానీ ఒక్క పరమశివుడిని మాత్రం ఆహ్వానించడు. అప్పుడు ఈ విషయం అంతా కూడా సతికి తెలుస్తుంది. అప్పుడు సతి చాలా బాధపడుతుంది. తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి తనకు ఆహ్వానం అవసరమా అని పరమశివుని అయితే అడుగుతుంది. అప్పుడు పరమశివుడు ఈ విధంగా అంటాడు, నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఖచ్చితంగా అవమానం జరుగుతుంది అని చెప్తాడు. అప్పుడు సతి శివుడి మాట వినకుండా అక్కడి నుంచి అయితే వెళ్తుంది. సతి యజ్ఞశాలకైతే చేరుకుంటుంది. కానీ సతిని ఎవరో కూడా గౌరవించారు. దక్షుడు కూడా ఆమెను కూతురుగా కూడా చూడలేదు. అప్పుడు అందరి ముందు కూడా శివుడిని దూషించడం అయితే మొదలు పెట్టాడు. శివుడు దేనికి కూడా అర్హుడు కాదు అని అందరి ముందు కూడా అవమానిస్తాడు. అప్పుడు తన తండ్రి అన్న మాటలకి సతికి చాలా కోపం వస్తుంది. నా భర్తను అవమానించిన చోట నేను అస్సలు కూడా ఉండలేను అని పెద్దగా అరుస్తుంది. అప్పుడు సతి వెంటనే అక్కడ యజ్ఞం చేస్తున్న మంటలోనే ప్రాణం త్యాగం చేస్తుంది. ఈ సంఘటన చూసిన వెంటనే సభ మొత్తం కూడా సైలెంట్ గా అయిపోతుంది. సతి ప్రాణత్యాగం చేసిందని కైలాసంలో ఉండే శివుడికైతే ఈ వార్త వెళ్తుంది. సతి మరణాన్ని విన్న శివుడు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా శివుడి యొక్క కోపం చాలా హై లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు పరమశివుడు తన జట నుంచి అయితే ఒక వెంట్రుక తీసి గట్టిగా నేలపై కొడతాడు. అప్పుడు వెంటనే ఆ వెంట్రుక నుంచి భయంకరమైన రూపంతో, అగ్నిలా మండే కళ్ళతో ఒక యోధుడైతే పుట్టుకొస్తాడు. ఆ యోధుడు మరి ఎవరో కాదు, ఆయన పేరే వీరభద్రుడు. వీరభద్రుడి కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. తన చేతుల్లో భయంకరమైన ఆయుధాలు కూడా ఉంటాయి. వీరభద్రుడి యొక్క మెడలో కపాల మాల అయితే ఉంటుంది. అలాగే ఆయన చూస్తే చాలా ఉగ్ర రూపంతో చాలా భయంకరంగా ఉంటాడు. వీరభద్రుడి యొక్క గర్జంతో ముల్లోకాలన్నీ కూడా కంపించిపోతాయి. అప్పుడు వెంటనే శివుడు ఈ విధంగా ఆజ్ఞయిస్తాడు, నువ్వు వెంటనే వెళ్ళి దక్ష యజ్ఞాన్ని అయితే నాశనం చేయి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వెంటనే వీరభద్రుడు శివుడికి నమస్కరించి యుద్ధానికైతే బయలుదేరుతాడు. అప్పుడు వీరభద్రుడు తన గణాలతో కలిసి యజ్ఞశాలకైతే చేరుకుంటాడు. వీరభద్రుడి యొక్క రాకతో అక్కడ ఉండే మేఘాలన్నీ కూడా నల్లగా అయిపోయాయి. అప్పుడు వెంటనే భయంకరమైన గాలులు కూడా వీచాయి. ఈ సంఘటన చూసిన దేవతలందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. అప్పుడు వెంటనే వీరభద్రుడు యజ్ఞ మండపాన్ని అయితే ధ్వంసం చేయడం మొదలు పెడతాడు. అప్పుడు దేవతల సైన్యం అంతా కూడా వీరభద్రుడిని ఆపడానికి అయితే ప్రయత్నిస్తారు. కానీ వీరభద్రుడి యొక్క బలం ముందు ఎవరు కూడా సరిపోరు. అప్పుడు వెంటనే ఇదంతా చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో వీరభద్రుడి మీదకి అయితే దాడి చేస్తాడు. కానీ వీరభద్రుడు ఒక్క దెబ్బతోనే ఇంద్రుడిని అయితే కిందకు పడగొడతాడు. అలాగే చంద్రుడు, అగ్ని, వరుణుడు ఎంతమంది వచ్చినా సరే అందరినీ కూడా ఓడించాడు. అప్పుడు ఇదంతా చూసిన విష్ణువు కూడా యుద్ధంలోకి వచ్చాడని కొన్ని పురాణాల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అయినా వీరభద్రుడి యొక్క ఆగ్రహం కూడా అస్సలు తగ్గలేదు. చివరికి వీరభద్రుడు దక్షుడు ముందుకైతే వస్తాడు. అప్పుడు వెంటనే దక్షుడు వీరభద్రుడిని చూసి భయంతో వణికిపోతూ ఉంటాడు. అప్పుడు వీరభద్రుడు సతికి జరిగిన అవమానం గుర్తుంచుకొని ఇప్పుడు వెంటనే వీరభద్రుడు తన ఖడ్గంతో దక్షుడి యొక్క తలను నరికి యజ్ఞశాలలో అయితే పడేస్తాడు. అప్పుడు యజ్ఞం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. అప్పుడు దేవతలందరూ కలిసి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరికి అయితే వెళ్తారు.
ప్రభు మీ కోపాన్ని అయితే శాంతించండి అని అందరూ ఒక్కసారిగా వేడుకుంటారు. అప్పుడు ఒక్కసారిగా పరమశివుడు అయితే శాంతింపజేస్తాడు. అప్పుడు పరమశివుడు దక్షుడిపై కరుణ చూపిస్తాడు. ఒక మేక తలను దక్షుడికి అమర్చి తిరిగి మళ్ళీ దక్షుడికి ప్రాణం పోస్తాడు. అప్పుడు దక్షుడు తాను చేసిన తప్పు అంతా గ్రహించి శివుడికి అయితే నమస్కరిస్తాడు. వీరభద్రుడు కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, అతను శివుడి యొక్క కోపానికైతే ప్రతీక, అలాగే ధర్మ రక్షకుడు, అవమానానికి సమాధానం చెప్పే ఒక దేవుడు. వీరభద్రుడిని ఎంత భక్తితో అయితే కొలుస్తారో వారిపై ఎప్పుడూ కూడా వీరభద్రుడి యొక్క కరుణ కటాక్షాలు అయితే ఎప్పుడూ కూడా ఉంటాయి. ఈ స్టోరీలో మనం తెలుసుకోబోయేది, అహంకారం ఎంత ఎక్కువగా ఉన్నా ధర్మం ముందు ఏది కూడా నిలవలేదు. అలాగే వీరభద్రుడి యొక్క జన్మ రహస్యం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. మరిన్ని డివోషనల్ అండ్ మిస్టీరియస్ స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.